మనకి థర్డ్ డిజెడ్సీలో 6th సెమ్లో 5 యూనిట్స్ ఉంటాయి. అందులో మనకి 3 యూనిట్స్ ఓవరాల్గా కంప్లీట్. 4th యూనిట్ వచ్చి ఫ్లోరికల్చర్లో మనకి ఇప్పటి వరకు 4 టాపిక్స్ అయ్యాయి. ఫస్ట్ టాపిక్ వచ్చి మనకి ఇండోర్ గార్డెనింగ్, సెకండ్ టాపిక్ వచ్చి బాన్సాయ్ కల్టివేషన్, థర్డ్ టాపిక్ మనకి సక్యులెంట్ ప్లాంట్స్, ఫోర్త్ వన్ వచ్చి ప్లాంట్ కల్టివేషన్ ఇన్ పాట్స్ అన్నమాట. సో ఇది లాస్ట్ క్లాస్లో అయింది కదా. సో ఈ క్లాస్లో మనం షేడ్ అండ్ ఆర్నమెంటల్ ట్రీస్ గురించి తెలుసుకుందాం. సో నీడనిచ్చే మొక్కల గురించి, అలంకరణ మొక్కల కింద ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది టాపిక్ కంటెంట్ అనమాట. సో ఇది పార్ట్ 5 అనమాట. సో ఇవి 4th యూనిట్లో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఈ 5 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో వీటి గురించి చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రీస్ ఫ్రమ్ ద floriculture point of view, and tree can be classified into two groups, namely shade and ornamental trees and flowering trees. In the first group only these are included which are the planet for their showing and ornamental foliage or shade, and which are the either and non-flowering or rare conspicuous flowers. In the second group of the included trees and bearing and show and ornamental flowers. So overall గా మనకి ఫ్లవర్స్ ప్లాంట్స్ లో ఓవరాల్ గా మనకి నీడనిచ్చే మొక్కలు ఒకటి, పుష్పించే మొక్కలు ఒకటి, ఈ రెండు విధాల కింద విభజించడం జరిగింది. సో అందులో ఫస్ట్ వచ్చి మనకి ఫస్ట్ వన్ వచ్చి షేడ్, shade and ornamental plants. Second one వచ్చి flowering plants. సో షేడ్ అండ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అంటే ఏంటంటే నీడనిచ్చే వృక్షాన్ని షేడ్ అండ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అని అంటారు. ఇవి కూడా మనకి అందం కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే ఏంటి, మనకి ఫ్లవరింగ్ పర్పస్లో మాత్రమే ప్లాంట్స్ని పెంచడం జరుగుతుంది అనమాట. సో అందువల్ల వీటిని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కింద డివైడ్ చేశారు. ఈ రెండు కూడా ఓవరాల్గా మనకి నర్సరీలో ఉండే మెయిన్ ప్లాంట్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి షేడ్ అండ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం. అవి 10 క్లాసెస్ కింద డివైడ్ చేయడం జరిగింది. అందులో మనకి 10 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. షేడ్ అండ్ ఆర్నమెంటల్ ట్రీస్ అండ్ అవి 10 ఏంటంటే ఫస్ట్ వన్ అలస్టోనియా స్కోలరీస్. సెకండ్ వన్ వచ్చి ఆథోసెప్సెల్లస్ కెడెంబా. థర్డ్ వన్ వచ్చి అజాడిరిక్టా ఇండికా. ఫోర్త్ వన్ వచ్చి కాజులైన ఇక్విజిఫోలియా. ఫిఫ్త్ వన్ వచ్చి యోకలిప్టస్. సిక్స్త్ వన్ వచ్చి ఫైకస్ బెంగాలెన్సిస్. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చి
వన్ వచ్చి ఫైకస్, రాక్స్బర్జీ. నైన్త్ వన్ వచ్చి పైనస్ లాంగిఫోలియా. టెన్త్ వన్ వచ్చి సెస్బేనియా గ్రాండిఫోలియా, గ్రాండిఫ్లోరా. సో ఈ 10 ప్లాంట్స్ కూడా మనకి షేడ్ అండ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్. అంటే ఏంటి, అందం కోసం, అలంకరణ కోసం కూడా ఉపయోగపడతాయి. ప్లస్ ఏంటంటే షేడ్ అంటే నీడనిచ్చే వృక్షాల కింద కూడా మనకి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ 10 వెరైటీస్ గురించి ఇందులో వివరించడం జరిగింది. సో అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మనకి వృక్షాల వర్గీకరణ. ఫ్లోరికల్చర్ దృష్టిలో వృక్షాలను 2 వర్గాలుగా విభజించడం జరిగింది. అది ఫస్ట్ వన్ వచ్చి షేడ్ అండ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో వీటి గురించి 10 ఎగ్జాంపుల్స్ అని చెప్పాను కదా. అవి ఏంటంటే ఫస్ట్ మొదటి వర్గంలో నీడనిచ్చే వృక్షాలు మరియు అలంకరణ కోసం పెంచే వృక్షాలు మాత్రమే ఉంటాయి. రెండో వర్గంలో ఆకర్షణీయ అలంకరణ పుష్పాలు గల వృక్షాలు ఉంటాయి. ఫస్ట్ వన్ అంతా కూడా మనకి నీడనిచ్చే ప్లాంట్స్ గురించి మాత్రమే వివరించడం జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చి మనకి అలంకరణ పుష్పాలు అంటే కలరింగ్ ఫ్లవరింగ్స్ అనేవి మనకి సెకండ్ వన్లో వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ వన్ గురించి ఇక్కడ టాపిక్ మనకి. సో ఫస్ట్ వన్ వచ్చి నీడ మరియు అలంకరణ కొరకు పెంచే వృక్షాలు అంటే షేడ్ అండ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అనమాట. సో అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి అలస్టోనియా స్కోలారిస్. సో దీని యొక్క ఫ్యామిలీ ఏంటంటే అపోసైనేసి. సాధారణ నామం, కామన్ నేమ్ వచ్చి డెవిల్స్ ట్రీ అని అంటారు ఈ ప్లాంట్ని. సో దీని యొక్క క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే 16 to 30 మీటర్స్ హైట్ వరకు పెరిగే వృక్షం అన్నమాట. సో వలయాకార సాగరంతో ఎక్కువ నీడని కనిపిస్తుంది. పుష్పాలు పొడవైన సన్నని డ్రమ్ స్టిక్ వలె ఉన్న ఫలాలు మొత్తం వృక్షం అంతటా వేసవి కాలంలో కనిపిస్తాయి. సో పుష్పాలు ఆకుపచ్చ తెలుపు వర్ణంలో రాత్రిపూట సువాసనిస్తాయి. వీటిని విత్తనాల ద్వారా వ్యాప్తి చేస్తారు. సో మనకి ఈ ప్లాంట్స్ వచ్చి ఓవరాల్గా మనకి 16 to 30 మీటర్స్ వరకు పెరగడం జరుగుతుంది. దీని యొక్క ఫ్రూటింగ్ అనేది మనకి అంటే ఫ్లవరింగ్ అనేది మనకి సన్నని పొడవుగా ఉండే డ్రమ్ స్టిక్ వలె, అంటే డ్రమ్ స్టిక్ ఎలా ఉంటుందో అలాంటి స్ట్రక్చర్ కలిగిన పుష్పాలు మొత్తం ప్లాంట్ అంతా కూడా వ్యాపించి ఉంటాయి అన్నమాట. సో పుష్పాలు మనకి ఏ కలర్లో ఉంటాయంటే ఫ్లవరింగ్ అనేది గ్రీనిష్ కలర్ అండ్ వైట్ కలర్లో మనకి ఫ్లవరింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో ఇవి ఎక్కువగా నైట్ టైం మాత్రమే మనకి స్మెల్ రావడం జరుగుతూ ఉంటుంది. సో వీటి యొక్క ప్రాపగేషన్ ఎలా ఉంటుంది అంటే సీడ్స్ ద్వారా వీటి వ్యాప్తి అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఓన్లీ అలస్టోనియా స్కోలారిస్ యొక్క క్యారెక్టర్స్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఆంథోసెఫాలస్ కదంబా. సో ఆంథోసెఫాలస్ కదంబా అనేది కూడా ఒక రకమైన ఆర్నమెంటల్ ప్లాంట్. సో ఆంథోసెఫాలస్ యొక్క ఫ్యామిలీ వచ్చి రూబియేసి. సాధారణ నామం అంటే కామన్ నేమ్ వచ్చి కదంబా. ఈ వృక్షం కృష్ణునికి సంబంధించినది. అందమైన పెద్ద వృక్షము కిరీటం వల్ల వేలాడుతూ ఉన్న సాగలతో ఉంటుంది. పత్రాలు పెద్దగా దీర్ఘచతురాకారంలో మెరుస్తూ ఉంటాయి. బంతి వంటి పుష్పాలు మంచి సువాసన ఇస్తాయి. నీటి పారుదల గల మృత్తిక చల్లని వాతావరణం యొక్క పెరుగుదలకు అనుకూలం. ఇవి త్వరగా పెరుగుతూ విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. సో ఈ ప్లాంట్స్ వచ్చి మనకి కిరీటం షేప్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చి పుష్పాలు కూడా మనకి ఏర్పడడం జరుగుతుంది. సో దీనికి మృత్తిక అనేది సాయిల్ అనేది ఎక్కువగా అవైలబుల్గా ఉన్న ఏరియాలో మాత్రమే ఇవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్న ఈ విత్తనాలని అంటే సీడ్స్ ద్వారా మాత్రమే మనకి ఈ ప్లాంట్స్ అనేవి గ్రో అవ్వడం జరుగుతుంది అనమాట. సో అందువల్ల దీన్ని ఏమంటారంటే
ఆర్థోసెఫాలస్ కదంబం అంటారు. సో మనకి ఎక్కువ స్ట్రీట్ సైడ్ అన్నీ కూడా మనకి ఇలాంటి ప్లాంట్స్ కనిపించడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అజాడిరిక్టా ఇండికా అంటే వేప చెట్టు. సో ఇది మన లొకాలిటీలో ఎక్కువ పెరిగే ప్లాంట్ అనమాట. సో దీని యొక్క ఫ్యామిలీ వచ్చి మిలియేసి, సాధారణము మర్గోజా లేదా వేప. సో ఇది ఎంత హైట్ వరకు పెరుగుతుందంటే 13 నుంచి 16 మీటర్ ఎత్తు పెరిగే సొగసైన వృక్షం. సాధారణంగా సతతహరిత వృక్షాలు చిన్నవిగా తెలుపు వర్ణంలో, పుష్పాలు చిన్నగా తెలుపు వర్ణంలో ఏప్రిల్ మాసంలో కనిపిస్తాయి. ఇది లవణ నేలల్లోని జలాభావ పరిస్థితుల్లో కూడా బాగా పెరుగుతుంది. ఇవి విత్తనాల ద్వారా వ్యాప్తి చెందాయి. ఇది కూడలలో నీడనిచ్చే మొక్కగా దేవతా వృక్షంగా పెంచబడుతుంది. సో డివైన్ ప్లాంట్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇవి స్ట్రీట్ సైడ్ కూడా ఎక్కువ గ్రో అవుతూ ఉంటాయి ప్లాంట్స్. దీని యొక్క ఫ్లవరింగ్ వచ్చి మనకి ఎక్కువగా బంచెస్ కింద ఏర్పడతాయి. ప్లస్ ఏంటంటే ఫ్లవరింగ్ అనేది మనకి వైటిష్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఏప్రిల్ మాసంలో అంటే ఏప్రిల్ నెలలో మనకి ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఉగాది టైంలో ఎక్కువగా ఈ ప్లాంట్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మెడిసినల్ యూజెస్ కూడా మనకి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి మనకి కాజురైనా ఇక్విజిటిఫోలియా. సో దీని ఫ్యామిలీ వచ్చి కాజురైనేసి, కామన్ నేమ్ వచ్చి బీ ఫుడ్ అని అంటారు ఈ ప్లాంట్ని. సో ఇది 20 మీటర్స్ ఎత్తు వరకు పెరిగే శుష్క మరియు ఏడు వాతావరణంలో పెంచుతారు. ఇది విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే. సో మనకి అజాడిరిక్టా కూడా సీడ్స్ ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది. సో ఈ ప్లాంట్ కూడా మనకి ఏంటి సీడ్స్ ద్వారానే వ్యాప్తి చెందుతుంది. త్వరగా పెరిగే మొక్క. కారణాలు తెలియవు కానీ పక్షులు ఈ మొక్కలపై వాలవు మరియు ఈ మొక్కల ఆకులు శాఖల పైన పడినప్పుడు చుట్టుపక్కల గడ్డి మొక్కలపై ప్రభావం చూపుతాయి. సో 50 సంవత్సరాలు దాటిన వృక్షాలకు శిలీంద్ర బెడద ఉంటుంది. అందువల్ల ముందే కోసివేయాలి. సో అంటే ఏంటి, ఈ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా మనకి ఆర్నమెంటల్ ప్లాంట్స్లోకి వస్తాయి. షేడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్లాంట్స్ కూడా సీడ్స్ ద్వారా మాత్రమే మనకి వ్యాప్తి చెందాయి. కానీ బర్డ్స్ అనేవి దీని మీద స్టే చేయడం అనేది జరగదు అనమాట. సో ఇవి కూడా మనకి 50 ఇయర్స్ వరకు గ్రో అయ్యే ప్లాంట్స్ అనమాట. ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత వీటి గ్రోతింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఈ ఈ లక్షణాలన్నీ కూడా మనకి కాజురైనా ఇక్విజిటిఫోలియా యొక్క లక్షణాలు అనమాట. నెక్స్ట్ వచ్చి యూకలిప్టస్. సో యూకలిప్టస్ ఎలా ఉంటుంది, మిట్టేసి ఫ్యామిలీ. సో దీనిలో అనేక జాతులు సాగులో ఉన్నవి. ఇవి ముఖ్యంగా గాలి వేగాన్ని నిరోధించడానికి రోడ్డుకి ఇరువైపులా పెంచుతారు మరియు ఇంధనంగాను కలగనిచ్చే మొక్కగాను కూడా పెరుగుతుంది. సో ఈ గాలి వేగాన్ని పెంచడం అంటే మనకి ఎక్కువ ఎయిర్ రావడానికి కూడా ఈ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి రోడ్డుకి ఇరువైపులా అంటే హైవేల దగ్గర గట్ట మనకి ఇలాంటి ప్లాంట్స్ అనేవి ఎక్కువ గ్రో చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంధనంగాను కలగనిచ్చే మొక్కలు కానీ. సో దీనివల్ల ఫర్నిచర్స్ కూడా తయారు చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కలపనిచ్చే మొక్కలు ప్లస్ ఇంధనం అంటే పుల్లలు కింద కూడా అంటే వంట చెరుకుగా కూడా మనకి యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇవి జలాభావ పరిస్థితుల్లో కూడా పెరుగుతాయి. సో వాటర్ ఎక్కువ ఉన్నా కూడా మనకి మొక్కలు అనేవి పెరగడం జరుగుతాయి అన్నమాట. ఈ జాతులు నేల నుండి ఎక్కువ మొత్తంలో నీటిని గ్రహిస్తాయి. కావున నీరు లేని ప్రదేశాల్లో వీటిని పెంచకూడదు. ఇవి విత్తనాల ద్వారా వ్యాప్తి చెందాయి. సో మ్యాక్సిమం వీటికి వాటర్ ఉన్నప్పుడు మాత్రమే వీటి యొక్క గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాటర్ లేకపోతే కనుక ఈ ప్లాంట్స్ అనేవి ఎక్కువ చనిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇవి కూడా మనకి సీడ్స్ ద్వారానే వ్యాప్తి చెందుతాయి. యూకలిప్టస్ గోబ్యులర్, యూకలిప్టస్ పిసిఫోలియా, యూకలిప్టస్ మల్టీఫ్లోరియా జాతులు కొండ ప్రాంతాల్లో పెంచుటకు అనుకూలం. సో కొన్ని హీల్స్ ఏరియాలో కూడా మనకి యూకలిప్టస్ స్పీసెస్ అనేవి పెరగడం జరుగుతుంది. సో నిమ్మ సువాసన ఇచ్చే వృక్షము మైదానాలలో బాగా ఫలితంగా పెరుగుతుంది. సో నిమ్మ సువాసన ఈ ప్లాంట్ కూడా మనకి నిమ్మ ఏ విధంగా స్మెల్ కలిగి ఉంటుందో ఆ ప్లాంట్ స్మెల్నే ఈ ప్లాంట్స్ కూడా ఎక్కువగా కలిగి ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా యూకలిప్టస్ యొక్క క్యారెక్టర్స్. నెక్స్ట్ వచ్చి మనకి ఫైకస్ బెంగాలెన్సిస్ ప్లాంట్. సో దీని యొక్క క్యారెక్టర్స్ ఏ విధంగా ఉంటాయంటే కుటుంబం మోరేసి, సాధారణ నామాలు
బనియన్ వృక్షము. సో బనియన్ ట్రీ అని అంటారు. సో 20 మీటర్లు ఎత్తు పెరిగే భారీ వృక్షము. సో దట్టమైన ఆకులు సాగలతో ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. నెక్స్ట్ సాగల నుండి ఏర్పడే వేర్లు భూమిలోనికి పెరిగి ఊడవేరుగా లావుగా మారి యాంత్రిక శక్తిని ఇస్తాయి. సో మనకి మర్రి చెట్టు అంటారు కదా, సో ఈ ప్లాంట్ అనేది మర్రి చెట్టు అనమాట. సో ఇది కూడా నీడనిచ్చే వృక్షాల కింద ఉంటాయి. దాని యొక్క రూట్ సిస్టమ్ అనేది మనకి భూమిలోనికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ స్ట్రాంగ్ నేచర్ కలిగి ఉంటాయి. సో స్టెమ్ కూడా మనకి రూట్లో భూమిలోకి వెళ్తుంది కాబట్టి దాని గ్రోతింగ్ కూడా మనకి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇవి నీడని ఎక్కువగా ఇస్తూ ఉంటాయి. ఇవి కూడా మనకి సీడ్స్ ద్వారా మాత్రమే ప్రాపగేషన్ చెందుతూ ఉంటాయి. సో మనకు ఫ్రూటింగ్ కూడా ఏర్పడుతుంది. దీనివల్ల మనకి బర్డ్స్ అనేవి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందువల్ల ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకి ఫైకస్ బెంగాలెన్సిస్లో మనకు ఉండే క్యారెక్టర్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఇది మర్రి చెట్టు. నెక్స్ట్ వచ్చి మనకి ఫైకస్ క్లాస్టికా. సో ఫైకస్ క్లాస్టికా వచ్చి లేదా ఫైకస్ ఇలాస్టికా అని కూడా అనొచ్చు. సో కుటుంబం మోరేసి సాధారణం కామన్ నేమ్ వచ్చి మనకి ఇండియన్ రబ్బర్ మొక్క. సో ఇండియన్ రబ్బర్ మొక్క అని అంటారు. మనకి త్వరగా పెరిగే 15 మీటర్ ఎత్తుగల వృక్షం. సో దీని యొక్క హైట్ అనేది 15 మీటర్స్ వరకు పెరుగుతుంది ఈ ప్లాంట్. సో పత్రాలు పెద్దగా చర్మీయంగా మెరుస్తుండే అధిక వర్షపాతం గల ప్రాంతాల్లో బాగా పెరిగితే దీనిని ఎయిర్ లేయరింగ్ పద్ధతి ద్వారా చేస్తారు. ఎయిర్ లేయరింగ్ చెప్పాను కదా, సో అంటు తొక్కుట అంటారు. సో ఈ పద్ధతి ద్వారా దీని యొక్క ప్రాపగేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది కూడా వాటర్ ఎక్కువ ఉన్న ఏరియాలో మాత్రమే గ్రో అయ్యే మొక్క అనమాట. సో దీని లీవ్స్ కూడా మనకి పెద్దగా బ్రాడ్గా ఉంటాయి. సో అట్రాక్టివ్గా ఉండే లీవ్స్ని కలిగి ఉండడం ఈ మొక్క యొక్క ప్రత్యేక లక్షణం. నెక్స్ట్ వచ్చి మనకి ఫైకస్ రాక్స్బర్గీ. సో కుటుంబం ఫ్యామిలీ వచ్చి మోరేసి, కామన్ నేమ్ వచ్చి ఈవ్స్ అప్రాస్. సో ఇది మనకి 3 to 6 మీటర్ల ఎత్తు పెరిగే చిన్న వృక్షం. పత్రాలు 15 నుంచి 45 సెంటీమీటర్లు పొడవు ఉంటాయి. సో మనకి ఇది మ్యాక్సిమం చాలా చిన్న ప్లాంట్ అనమాట. సో దీని యొక్క హైట్ వచ్చి మనకి 3 to 6 మీటర్స్ వరకు మాత్రమే మనకి గ్రో అయ్యే ప్లాంట్ అనమాట. సో దీని యొక్క లీవ్స్ అనేవి మనకి 15 to 40 సెంటీమీటర్ బ్రాడ్ కలిగి ఉంటాయి. సో మనకి 10 to 30 సెంటీమీటర్స్ వెడల్పు కూడా ఉంటాయి. నెక్స్ట్ అలంకరణ మొక్కగా కనిపిస్తాయి. సో ఆర్నమెంటల్ ప్లాంట్స్ కింద ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పెద్ద పార్కులలో దీన్ని నమూనా మొక్కగా పెంచుతారు. సో పార్కుల్లో కూడా మనకి ఈ ప్లాంట్స్ని అంటే ఫైకస్ రాక్స్బర్గీని ఆర్నమెంటల్ ప్లాంట్స్ కింద గ్రో చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఫైకస్ రాక్స్బర్గీ యొక్క జనరల్ క్యారెక్టర్స్. నెక్స్ట్ వచ్చి పైనస్ లాంగిఫోలియా కుటుంబం పైనేసి. సాధారణ నామాలు ఇండియన్ పైన్ లేదా చీప్ పైన్. తెలుగులో ఏమంటారంటే మొక్కని దేవదారు వృక్షము అని అంటారు. సో ఇది కూడా మనకి 30 మీటర్స్ వరకు పెరిగే వృక్షం అన్నమాట. 30 మీటర్స్ వరకు పెరిగే ట్రీ. సో ఈ పైన్ మొక్క గుండ్రటి అగ్రభాగంతో ఉంటుంది. దీనిపైన లేత ఆకుపచ్చ రంగులో పొడవైన సూదుల వంటి పత్రాలు ఉంటాయి. సో మనకి గ్రీనిష్ కలర్లో నీడిల్ వంటి పత్రాలు అనేవి మనకి గ్రో అవడం పైనస్ లాంగిఫోలియాలో జరిగే మెయిన్ క్యారెక్టర్ అనమాట. సో లాన్లలో నమూనా మొక్కగా పెరుగుతుంది. దీని నుండి రెసిన్ లభిస్తుంది. సో లాన్లు ఉంటాయి కదా బిల్డింగ్స్ దగ్గర, సో ఆ లాన్ ఏరియాలో కూడా మనకి ప్లాంట్స్ని పెంచుకోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ప్లస్ ఏంటంటే దీని నుంచి మనకి రెసిన్ అనే లిక్విడ్ అనేది మనకి వస్తుంది అనమాట. రెసిన్ అనేది కూడా, రెసిన్ అంటే గమ్కి సంబంధించిన మెటీరియల్. ఇది వైటిష్ కలర్లో ఉంటుంది. సో దీన్ని కూడా మెడిసినల్ యూజెస్లో వాడుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి సెస్పేనియా గ్లాండిఫ్లోరా. సో మనకి ఫ్యామిలీ వచ్చి లెగ్యూమినేసి అండ్ కామన్ నేమ్ వచ్చి మనకి అవిసా ప్లాంట్ అంటారు కదా. సో ఈ ప్లాంట్ అనమాట.
ఇది మనకి 5 to 9 మీటర్స్ వరకు హైట్ వరకు పెరిగే ప్లాంట్ అనమాట. ఇది కూడా మనకి షేడింగ్ ప్లాంట్ కింద మాత్రమే ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది నిటారుగా త్వరగా పెరిగే అందమైన మొక్క. తెలుపు లేదా పింక్ వర్ణపు పుష్పాలు జూలై ఆగస్టు నెలల్లో కనిపిస్తాయి. వీటి విత్తనాల ద్వారా వ్యాప్తి చేస్తారు. సో మనకి 5 to 9 మీటర్స్ వరకు హైట్ పెరుగుతుంది. ప్లస్ స్ట్రైట్గా పెరిగే ప్లాంట్ ఇది. నెక్స్ట్ అందమైన మొక్క. సో ఇది చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట ప్లాంట్ అనేది. సో దీని యొక్క ఫ్లవరింగ్ వచ్చి మనకి కలర్ వైట్ అండ్ పింకిష్ కలర్లో మనకి ఫ్లవరింగ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అవి కూడా మనకి జూలై ఆగస్టు మంత్లో మాత్రమే మనకి ఫ్లవరింగ్ రావడం జరుగుతాయి. సో దీని యొక్క ప్రాపగేషన్ అనేది సీడ్స్ ద్వారా మాత్రమే జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి షేడ్ అండ్ ఆర్నమెంటల్ ట్రీస్ అనమాట. సో ఇవి అలంకరణ కోసం ప్లస్ నీడనిచ్చే మొక్కలుగా ఉండే ప్లాంట్స్. మెయిన్ ఎగ్జాంపుల్స్ ఒక 10 వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చి అలషోనియా స్కోలరిస్, నెక్స్ట్ ఆంథోసెప్టస్ కదంబ, నెక్స్ట్ అజారికా ఇండికా అండ్ క్యాజులైనా ఈక్విజిటిఫోలియా, నెక్స్ట్ వచ్చి యూకలిప్టస్ అండ్ ఫైకస్ బెంగాలెన్సిస్ మరి, నెక్స్ట్ ఫైకస్ గ్రేడిస్టికా లేదా ఫైకస్ రాక్సిబర్గి అండ్ పైనస్ లాంగిఫోలియా, నెక్స్ట్ వచ్చి సెస్పేనియా గ్లాండిఫ్లోరా. సో ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మనకి ట్రీ ప్లాంట్స్ అనమాట. అంటే వృక్షం యొక్క నేచర్ కలిగింది. అంటే స్టెమ్ అనేది మనకి బాగా స్ట్రాంగ్గా గ్రో అయ్యే ప్లాంట్స్ అనమాట ఇవన్నీ. సో మనకి ఇవన్నీ కూడా షేడింగ్ అండ్ ఆర్నమెంటల్ ట్రీస్ కింద ఉపయోగపడుతూ ఉంటాయి. సో మనకి టుడేతో 4 యూనిట్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ 5th యూనిట్ మనకి నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేస్తాం. మీకు ఈ యూనిట్కి వచ్చి మనకి ఓన్లీ ఇండోర్ గార్డెనింగ్ అండ్ బాన్సై కల్టివేషన్ అండ్ సక్యులెంట్ ప్లాంట్స్ అండ్ ప్లాంట్ కల్టివేషన్ ఇన్ పార్ట్స్, నెక్స్ట్ షేడ్ అండ్ ఆర్నమెంటల్ ట్రీస్ అన్నమాట. సో ఈ 5 ఎసెస్ మెయిన్ ఇంపార్టెంట్ ఎసెస్ ఫ్లోరికల్చర్ టాపిక్లో. సిలబస్ అయిపోయింది. చాలా సింపుల్ కదా బాగా టాపిక్ అంతే ఇంకేం చేయాలి. సో ఇవన్నీ కూడా మనకి షేడింగ్ అండ్ ఆర్నమెంటల్ ట్రీస్ యొక్క మెయిన్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ఇవి. సో ఇవి మనకి స్ట్రీట్లో ఎక్కువగా గ్రో అవుతూ ఉంటాయి.
సరే.
ధన్యవాదాలు.